కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణరాజు అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా మాట్లాడడం దిగజారుడు చర్య అని, వీరిని అరెస్టు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి బాలాజీపేట సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గోరంట్ల, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, దేశంలోనే మంచి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చెమ్ముతున్నారని దుయ్యబట్టారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోనే ఉన్నాడు. వీళ్ళు కనపడటం లేదా? వీళ్ళ కుటుంబాల గురించి కనపడటం లేదా? కనీసం సిగ్గు శరం లేని ఈ విధానాలను మేము ఖండిస్తూ ఇవాళ తక్షణమే చర్యలు తీసుకోవడమే కాదు, తగిన శిక్షలు పడాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున, సోషల్ వెల్ఫేర్ తరఫున, మహిళా ఉద్యమం తరఫున కూడా ఈ పోరాటానికి మేము నాంది పలుకుతున్నాం. వారి అందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం. తక్షణమే వారికి తగిన శిక్షణ పడేలాగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఇలాంటి అరాచక వాదులకి మద్దతు ఇవ్వద్దండి. దీంట్లో కుట్రుంది. రాజధానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు, నిధులు వస్తూ ఉన్నాయి, పనులు మొదలైపోయినాయి, వేగంగా మొదలైపోతున్నాయి. ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దుకున్న మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం, క్రెడిబిలిటీ దెబ్బతీయడం కోసం ఒక కుట్ర చేస్తున్నాడు. కుట్రదారు గతంలో కత్తికోటి డ్రామా ఆడాడు. బాబాయిని హత్య చేయించి హత్యను వేరే మీద నెట్టడం కోసం గుండెపోటుగా చిత్రించిన విధానం మనం చూసాం. ఇలాంటి అంతగా రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని తక్షణం రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దిగజారుడు వాటల వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజే కాకుండా మనందరం కూడా అబాస్పాలవుతున్న పరిస్థితిలో మేమందరం కూడా ఇవాళ రాజమండ్రి రూరల్లో మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో, మన తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఇవాళ మేమంతా కూడా బొమ్మూరు నుంచి బాలాజీపేట సెంటర్లో ఒక నిరసన ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఇవాళ భారతి గారు ఆ విజ్ఞతతో ఆలోచించి ఆవిడ సాక్షి నడుతున్న విధానాన్ని పునరాలించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే విధానాలు వారి యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా కానీ వారు అనుసరిస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా రాజకీయాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంది. సో ఇలాంటి విధానాలను వెంటనే మానుకోవాలి. అదేవిధంగా ఇలా దిగజారుడు మాటలు చేసిన వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకుని తిరిగి మన ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకుండా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కోరుతున్నాం. దాంట్లో ఇద్దరు మగ వేశ్యలు, ఒక వేశ్య కొమ్మనేని శ్రీనివాస్ అయితే రెండో వేశ్య కృష్ణరాజు గారు ఏం మాట్లాడారండి? రాష్ట్ర రాజధాని అమరావతిని చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధానిగా అయినా పొగిడితే వీళ్ళు అమరావతిని వేశ్య రాజధానిగా చిత్రీకరిస్తున్నారా? అసలు రాష్ట్ర రాజధాని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని. అలాంటి రాజధానిని మీరు వేశ్య రాజధాని అంటే 3 రోజులుగా రాష్ట్రంలో మొత్తం మహిళలందరూ కూడా మరి ఉప్పొంగిపోతా ఉంటే ఒక మహిళ పత్రికా ఛానల్ నడుపుతున్న భారతి రెడ్డి ఇంతవరకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పలే. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు వచ్చి మహిళలకు క్షమాపణ